మీరు విన్నా నడైపోతుంది మిర్చి అండ్ మిర్చి సార్ అంటూ యు హావ్ ఎ వే టు షో హిమ్. నువ్వు అలా చూపించకుండా ఆ బొక్కలో VFX పెట్టి హాయ్ దే యు ఆర్ లిస్నింగ్ టు మిర్చి. ఇది చాలా హాట్ గురు మిర్చి అమృత హియర్. वाओ ये तो एकदम मतलब कैमरा लेके सीधा एंट्री. I started my career with that 9 months. హే ఆల్, వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్. మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు మా తమ్ముడు రేడియో మిర్చిలో ఆర్జేగా పనిచేస్తాడని. సో ఇవాళ నేను తనతో స్టూడియోకి వెళ్తున్నాను. అసలు రేడియో స్టేషన్ ఎలా ఉంటుంది, ఎక్విప్మెంట్ ఏంటి, అసలు ఎట్లా మనం మాట్లాడేది ఆన్ ఎయిర్ వస్తుందని చాలా మందికి తెలీదు. అందుకే మీ అందరి కోసం ఈ రేడియో స్టేషన్ టూర్. సో ఫస్ట్ అయితే లోపలికి ఎంటర్ అవ్వంగానే ఇక్కడ కొన్ని బెంచెస్ అండ్ టేబుల్స్ ఉన్నాయి. మేబీ ఎవరైనా వచ్చిన వాళ్ళు విజిటర్స్ అలా కూర్చోడానికి, ఏదైనా డిస్కస్ చేసుకోవడానికి చిన్న సిట్అవుట్ ఏరియా లాగా అనమాట. తర్వాత లోపలికి వెళ్తూనే ఇక్కడ అవార్డ్స్ ఉన్నాయి. మిర్చి మ్యూజిక్ అవార్డ్స్, లేకపోతే నెంబర్ 1 రేడియో స్టేషన్ అని, ఆర్ ఇక్కడ పనిచేసే వాళ్ళకి కూడా అవార్డ్స్ వస్తాయి కదా, అవన్నీ కూడా ఇక్కడే పెట్టారనమాట. ఆర్జేల్ గానీ ఇక్కడ పనిచేసే వేరే ఎంప్లాయీస్ ఎవరైనా కూడా వాళ్ళకి వచ్చిన అవార్డ్ ని ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడే రేడియో స్టేషన్ లో డిస్ప్లేకి పెట్టుకుంటారంట, వచ్చిన వాళ్ళకంతా బాగుంటుందని. తర్వాత ఇక్కడ రైట్ లోకి వెళ్ళంగానే ఒక ఫోటో వాల్ లాగా ఉంది. అంటే ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చినా, లేకపోతే జనరల్ గా ఎవరైనా ఫోటోలు దిగాలంటే అక్కడ దిగచ్చు. అండ్ ఇక్కడ అంతా సీటింగ్ ఏరియా. అంటే రేడియో స్టేషన్ లో ఆర్జేల్ కాకుండా ఇంకా బ్యాక్ ఎండ్ టీమ్ పనిచేస్తుంది కదా, కాంటెంట్ రైటర్స్, యాడ్స్ క్రియేట్ చేసే వాళ్ళు, సేల్స్ పీపుల్, ప్రొడ్యూసర్స్ అని కూడా డిఫరెంట్ పీపుల్ పనిచేస్తారు. వాళ్ళందరికీ అసైన్ డెస్క్ అనమాట. దాంతో పాటు ఇక్కడ ఒక పింగ్ పాంగ్ టేబుల్ కూడా ఉంది. పక్కా కార్పొరేట్ సెటప్. అంటే యూజువల్ గా సాఫ్ట్వేర్ ఆఫీసెస్ లో ఇట్లానే ఉంటది కదా, ఇక్కడ కూడా అట్లానే ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక షెల్ఫ్ ఫిల్డ్ విత్ అవార్డ్స్. అంటే రేడియో మిర్చి అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టేషన్స్, చాలా ఇయర్స్ నుంచి ఉంది కదా. సో ఆబ్వియస్లీ చాలా అవార్డ్స్ వస్తాయి. కానీ అక్కడ కొన్ని ఇక్కడ పెట్టారనమాట. రేడియో మిర్చి జస్ట్ రేడియోనే కాదు కదా, వాళ్ళ గానా యాప్, హిందీ స్టేషన్ అని, తమిళ స్టేషన్ అని, ఇలా చాలా వింగ్స్ ఉన్నాయి. సో వాటన్నిటికీ వచ్చే అవార్డ్స్ అన్ని ఇక్కడే పెడతారనమాట. నేను ఈ వీడియో యాక్చువల్లీ ఆఫీస్ లో ఎంప్లాయీస్ అందరు వెళ్ళిపోయాక తీసాను. మేబీ కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు కెమెరా ముందుకు రావడం, ఆర్ కొంచెం ఆక్వర్డ్ ఉంటదేమో అని చెప్పి నేను వెయిట్ చేశాను అందరు వెళ్ళిపోయే వరకు. అందుకే ఆఫీస్ ఇట్లా ఖాళీ ఉంది. మీలో ఎంతమంది రేడియో వింటారు, ఎస్పెషల్లీ రేడియో మిర్చి ఎంతమంది వింటారో నాకు కమెంట్స్ లలో చెప్పండి. సో ఇక్కడ ఆఫీస్ లో చిన్న కెఫెటేరియా లాగా కూడా ఉంది. అంటే ఎంప్లాయీస్ అందరూ తినడానికి జస్ట్ ఒక చిన్న లంచ్ ఏరియా లాగా అన్నమాట. ఇక్కడ మనకు ఒక సింక్, చిన్న ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ అండ్ కాఫీ, టీ, మ్యాగీ మేకర్, ఇట్లా చిన్న సెటప్ ఉంది. ఇక్కడ మనకి మన ఆర్జే అమృత మ్యాంగో కట్ చేస్తోంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్. నీ ఓపెనింగ్ లైన్ ఏంటి? నాది ఎలా వస్తుందంటే హాయ్ దే యు ఆర్ లిస్నింగ్ టు మిర్చి. ఇది చాలా హాట్ గురు మిర్చి అమృత హియర్ అని అలా. నెక్స్ట్ మనకి కెఫెటేరియా పక్కకే ఒక కాన్ఫరెన్స్ రూమ్ లాగా ఉంది. అంటే టీమ్ డిస్కషన్స్, లేకపోతే మీటింగ్స్ ఇవన్నీ కండక్ట్ చేసుకోవడానికి. సో ఆఫీస్ చూసేసారు కదా, ఇప్పుడు మనం యాక్చువల్ స్టూడియో ఎక్కడైతే లైవ్ షోస్ అవి జరుగుతాయో అక్కడికి వెళ్దాం. పర్లేదులే. ఇది వరంగల్ రాజమండ్రి స్టూడియో. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్. ఇది ఎడిటింగ్ రూమ్. ఏం ఎడిట్ చేస్తారా? అంతా లైవే కదా. లేదు వీడియోస్. ఓకే. ఇది బ్యాకప్ స్టూడియో. 98.3 బ్యాకప్ స్టూడియో. బ్యాకప్ ఎందుకు? అక్కడ ఎవరన్నా షో చేస్తున్నప్పుడు ఇక్కడ ఇది వస్తే సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ కోసం. దిస్ ఇస్ ద వ్యూ. నైస్, సూపర్ ఉంది వ్యూ. ఇందాక ఆలిస్టర్ రూమ్ తెలుసా కదా, వాటర్ రూమ్. ఇది కూడా ఎడిటింగ్ రూమ్. ప్రోమో ప్రొడ్యూసర్, యాడ్స్ అవన్నీ ఇక్కడ చేస్తారు. ఓకే. ఇది 104 కూల్ FM. రేడియో మిర్చి కాదా? రేడియో మిర్చిదే 104 కూల్ కూడా. సిస్టర్ కంపెనీ ఇంగ్లీష్. అదంతా స్పేర్ పార్ట్స్. ఓకే. ఇది హిందీ ప్రోమో ప్రొడ్యూసర్ 95 మిర్చి. ఓకే. ఇది 95 మిర్చి. ఇది ఆర్జే. हेलो। वाओ ये तो एकदम मतलब कैमरा लेके सीधा एंट्री. Where is the consent though? Where is my consent? You're on क्या बोलते हैं, एंटरटेनमेंट फील्ड. तो रेडी है ना? हम कंसेंट दे दिए. Of course, public figures. So you are yes. 95 I am RJ Gaurika and I host the afternoon show for 95 Mirchi, which is the Hindi channel here. अच्छा, okay. She is my sister.
యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్. ఇదేంట్రా టపాకా ఆన్లైన్. నేను స్టార్టింగ్ లో ఐ స్టార్టెడ్ మై కెరీర్ విత్ దట్. 9 months ఆ స్టూడియోలో చేశా. ఓపెన్ చేయొచ్చు కదా, చూద్దాం. ఇది చిన్నెస్ట్ ఆఫ్ ద చిన్న స్టూడియో ఇది. ఇప్పుడు స్టోర్ రూమ్ అయిపోయింది. ఓకే, నువ్వు ఇలాంటి అర్థమైందిరా ఇందులో నా కెరియర్ అలా స్టార్ట్ చేశా. ఇది ఇంకా ప్రోమో ప్రొడ్యూసర్. హాయ్ బ్రో. లోపల ఆర్జే ఉండి షో జరుగుతుంటే ఆన్ ఎయిర్ అన్న సింబల్ ఆన్లో ఉంటుంది. ఎవరు లేకుండా జస్ట్ పాటలు ఆర్ యాడ్స్ ప్లే అవుతుంటే అది ఆఫ్లో ఉంటుంది అనమాట. ఏ పాట నడుస్తుంది, ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఏ పాట నడుస్తుంది అంటే మిర్చి దిమాగ్ ఖరాబ్. యాడ్స్ విశ్వక్సేన్ యాక్ట్ చేసిన చెప్పు, నీ మొత్తం ప్రాసెస్ చెప్పండి. ఇది మైక్ 1, మైక్ 2 అంటే స్టూడియో నుంచి ఎంటర్ అవ్వగానే కనిపిస్తే అది మైక్ 1 అన్నట్టు లెక్క. ఇక్కడ ఆన్ చేసుకోవడానికి ఇప్పుడు మైక్ 1 అంటే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఆన్ చేసుకుని పైన కనుకుంటే ఇక్కడ నీ ఎంత గట్టిగా మాట్లాడుతున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇది తక్కువ అంటే చాలా గట్టిగా మాట్లాడుతున్నావు, తక్కువ పెట్టుకున్నావు అనుకో సరిపోతుంది. మెల్లిగా మాట్లాడుతున్నావు అనుకో గెయిన్ పెంచుకోవాలి. ఒకటివే ఉంటే ఒకటి సరిపోతుంది. నార్మల్ గా ఇద్దరు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు 2 పెట్టుకుంటాము. దాని తర్వాత లైవ్ వెళ్ళడానికి ఇప్పుడు లైవ్ ప్లే అవుతుంటాయి కదంతా, ఈ 2 ఉంటాయి అనమాట. ఈ 2 నువ్వు కింద కనేస్తే బయట రెడీ ఆగిపోతుంది. ఇది ఎప్పుడు ఆన్లైన్ ఉండాలి, వీటిని ముట్టుకోకూడదు అసలు, వదిలేసారి. ఇది లేదు అన్నట్టు షో చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఇవి హాట్ కీస్ అనమాట. షో మధ్యలో అంటే నేను మాట్లాడే దాని మధ్యలో ఇలాంటి సౌండ్స్ వస్తుంటాయి. నాకుంటాయి కొన్ని. మళ్ళీ ఇది ఉంటుంది, అది ఇది ఒకటి ఉంటుంది. నేను కొన్ని పెట్టుకుంటూ ఉంటాయి. ఏదైనా పాట మధ్యలో బాగానే వచ్చిందని, ఏదైనా మధ్యలో పాట పెట్టుకోవాలనుకో పాటలు ప్లే అవుతూ ఉంటాయి. అదొకటి. ఎప్పుడన్నా నీకు నార్మల్ మ్యూజిక్ కావాలి, సాఫ్ట్ మ్యూజిక్ కావాలంటే అట్లా ఇది పెట్టుకోవచ్చు. ఇది దీనికి అనమాట హాట్ కీస్ అంటారు వీటి. దాని తర్వాత ఇది జీ ప్లేయర్. జీ ప్లేయర్ అంటే నేను మాట్లాడేటప్పుడు వెనకాల మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఇది దీనికోసం నేను మాట్లాడేటప్పుడు పైన ఉంటుంది ఇలా, దాని తర్వాత నేను మధ్యలో మాట్లాడేటప్పుడు కిందకి ఇప్పుడు వాళ్ళందరూ మ్యూజిక్ పోయిందని చెప్పేసి అంటే పాతది అయిపోయిందని వాళ్ళకి అనిపించి అందరూ నాదే వాడుకుంటున్నారు. దట్ ఈస్ ద డిమాండ్ ఐ హ్యావ్. ఓకే, దాని తర్వాత ఎస్ ఎడిటర్ అంటే ఇప్పుడు మనం మాట్లాడేవన్నీ బయటకి, ఇప్పుడు నేను రికార్డ్ చేసి బయటకు వినిపించాలంటే ఎస్ ఎడిటర్ అంటారు. టెలాస్ అంటే కాల్స్ తీసుకోవడానికి దీన్ని టెలాస్ అంటారు. ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడడానికి బయటకి వినబడుతూ ఉంటుంది. ఇది వాట్సాప్ లో ఏమైనా మాట్లాడితే ఇక్కడ వినబడుతుంటుంది. ఇది వాట్సాప్ కాల్ కూడా చేస్తారు. వాట్సాప్ లో ఏమైనా వాయిస్ నోట్స్ పెట్టినా కూడా ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. అదనమాట. ఇది సౌండ్స్ ప్లస్ మైనస్, దట్స్ ఇట్. ఓకే, ఇంకా అవి పాట అటు సైడ్ పాటలు, ఇక్కడ అన్ని ఇక్కడ పాటలు ఉంటాయి. ఇద్దరు అయ్యే ఇటు సైడ్ అయ్యే. ఇవి పాటల సెటప్. ఇప్పుడు ఏం పాట ప్లే అవుతుందో ఇలా వెళ్తుంది. దాని తర్వాత యాడ్స్, దాని తర్వాత పాటలు వస్తుంటాయి, మధ్యలో మేము మాట్లాడతాం అనమాట. సో ఇది ఇలా ఉంటుంది సెటప్ అంతా. ఇప్పుడు పాట తర్వాత ఏమొస్తుంది? ఇప్పుడు ట్రాఫిక్, ఇప్పుడు ఇంకా పాట తర్వాత ఇప్పుడు పాట తర్వాత యాడ్స్ వస్తాయి. ఓకే, నువ్వు ఇందాకేదో మాట్లాడావు చూడు యాడ్, అది మాట్లాడతావా? ఇప్పుడు మాట్లాడినా, అది అయిపోయింది అంతే. ఇంకేం పాట అయిపోయింగానే లైవ్ లో మాట్లాడతావా? ఇప్పుడు మాట్లాడినా, ఓకే అయిపోయింది, ఇందాక మాట్లాడేసా. దాని తర్వాత మాట్లాడతాం 15 minutes లో. ఓకే, Do you like it? Like, share, subscribe. అండ్ అది చాలా మందికి ఉంటుందేమో అనిపిస్తుంది. ఏంటంటే ఎంత పడుకున్నా, 4 గంటలు పడుకున్నా ఒకటేలా ఉంటున్నా, 9 గంటలు పడుకున్నా ఒకటేలా ఉంటారు. రే ఏం జరుగుతుందో ఇక్కడ అని చెప్పి ఆబ్వియస్ గా ఏం చేస్తారు, నిద్ర రాకపోతే ఇంటెలిజెంట్ ఫెలోస్ ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ నేను మాత్రం చాట్ జీపీటీలో కొడతా. ఇక చాట్ జీపీటీ గురించి తెలిసిందే, స్లీప్ డిసార్డర్స్ అంటుంది, స్లీప్ యాప్నియా అంట. యాప్నియా అంటే కూడా తెలియదు. అది టోటల్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కాదు అని అన్నారు. నేను అప్పుడు హ్యాపీ ఫీల్ అయిపోయాను. అండ్ ఎలాగో మన ఎన్టీఆర్ అన్న నెగిటివ్ క్యారెక్టర్ అయితే ఒప్పుకోవడం చెప్పి, కానీ టీజర్ చూసిన తర్వాత అయితే ఎక్కడా కూడా నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు. అంటే ఏమో, అంటే టోటల్ నెగిటివ్ క్యారెక్టరా, ఇది డామినేట్ చేసేస్తారా ఏంటి, అంటే ఎన్టీఆర్ అన్న రేంజ్ ఏంటి, దిస్ అవుట్పుట్ ఏంటి అన్నట్టు అనిపించింది నాకు. అండ్ ఇంకా విఎఫ్ఎక్స్ గురించి అయితే డెఫినెట్లీ మాట్లాడాలి సినిమా.
అరే సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ గోపిక ఫోన్ చేసినందుకు అండ్ ఎన్టీఆర్ అన్నకి విష్ చేసినందుకు. ప్రతి ఒక్క ఫ్యాన్ మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు అబ్బా. చాలా ఆహా సో మచ్. సూపర్ సూపర్ సూపర్. చలో థ్యాంక్ యూ గోపిక. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్ బాయ్. బాయ్. వెల్ దిస్ ఇస్ హౌ దే డూ ద లైవ్ షో. ఇదన్నమాట రేడియో స్టేషన్ టూర్ అండ్ హౌ ఆర్జేస్ డూ దే జాబ్ అనేది. హోప్ యూ లైక్ దిస్ వీడియో.